ఈరోజు మనం బేసన్ చేసుకుంటున్నామండి. నార్త్ ఇండియన్స్ చేస్తారు. బేసన్ అండి, కొద్దిగా పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాము, ఒక స్పూను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. బాగుంటుందండి, చపాతీకి, పూరీస్కి అన్నీ బాగుంటుంది. ఒక స్పూన్ వేస్తున్నానండి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. మిక్స్ చేసుకుందాము. చాలా కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలండి. మిక్స్ చేసుకుందాం ఫస్ట్. మీడియం సైజ్ చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టానండి. 2 మిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ఇది బ్యాటర్ కలిపేసుకుందామండి. పిండి, శనగపిండి కలుపుకొని లిక్విడ్గా దోశ పిండిలాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చూద్దాము. కలిపేసుకుంటున్నామండి. లిక్విడ్గా కలుపుకోవాలి. ఇంకా వాటర్ పడుతుందండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము, ఒక పావు వేస్తున్నాను. చూసారు కదండి, బ్యాటర్ మిక్స్ చేసేసాము. ఇప్పుడు మనం వేడి చేసుకుంటున్నాం కదా ఆయిల్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. మస్టర్డ్ సీడ్స్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర అండి. అది కొంచెం చిటపటలాడాక మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాము. మినపప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసామండి. కలిపేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు, ఇప్పుడు మనం బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి. కలిపేసుకుందాము. మూత పెట్టుకుందాము. ఒకసారి మనం కలిపేసుకుందామండి. ఉడకాలండి, మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. మన బేసన్ చూద్దామండి, అయిపోయిందండి. మన బేసన్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మన చపాతీ కూడా రెడీ అండి. చపాతీ బేసన్ అండి, చాలా బాగుంటుంది.
చూసారు కదా, చపాతీ బేసన్ ఎమ్మి ఉంటుందండి బేసన్. మీరు కూడా ఇలానే వెరైటీ డిషెస్ చేసి తినండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అని. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ.